నీ ముందుకు పోదాం అనుకున్న వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారు? మరి ఊళ్ళో కూడా ఎవరు మేము ఒక అతను సీనియర్ నాయకుడు అని ఉన్నాడు, నేను మిర్చీలు తినిపోయిన విద్యాసాగర్ అప్పుడు ఇప్పుడు మరి ఇంటికి పోయి కూడా నువ్వు సీనియర్ కదా అన్న ఎందుకు వస్తలేవనంటే కూడా నేను అంతే రాను తమ్మి నీకు అయితే ఓట్లు వేయిస్తాను. మరి ఎక్కడ పోయినాయి నా ఓట్లని? బీజేపీ అని చెప్పుకొని తిరుగుడు ఎందుకన్నా? మీరు కూడా మీటింగ్లు ఎందుకు పెడతారు? మాసంటి మీ నమ్మిన వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? మేము ఇలా పుట్ట చేత పట్టుకొని ఉన్నామన్నా. మేము రూపాయి బిల్లు ఇప్పుడు 22 లక్షల రూపాయలు అప్పైంది అన్న. నీకు పేపర్ తోటి సహా ఇచ్చిన చిట్టీలు కూడా ఉన్నాయి. అది నా కుటుంబమే వంచిన మీరు ఇస్తారా అంటే నాకు చెప్పింది నిజం కదా, రాముల కుమార్ గారు చెప్పింది నిజం కదా. హైదరాబాద్ నుంచి ఈయన మన కరీంనగర్ కార్పొరేటర్ వచ్చిండు దగ్గర కూడా ఇంటికి. తర్వాత కృష్ణారెడ్డి వచ్చిండు ఒక నైటు. ఇదంతా ఏం కావాలి? ఎందుకు ఇట్లా మీరు ఆడుకుంటారు కుటుంబాలతోటి? ఒక మంచి అభిమానిని, బీజేపీ పార్టీ అభిమానిని ఎందుకు నర్వస్ చేస్తున్నారు? మీ స్వార్థాల గురించా మా కుటుంబాలను బలి చేసుకోవడం? మీరు గెలవడానికి కూడా మీరు మెప్పొందుకోవడం మమ్మల్ని బలి చేస్తున్నారా మీరు? ఇది ఏం పోకడబోతుందో తెలుస్తలేదు. ఈ పార్టీ అయితే ఒకప్పుడు అరే అని నమ్మేది, ఇంత వర్గపోర్లు పెట్టుకుని మా సొంతంలో బలి చేసుడు అయితే ఇది న్యాయం కాదన్న. మీకు తోచిన సాయం ఇప్పటికైనా చేసి మమ్మల్ని లాగుతారా? లాగరా? ఇకనైతే మీ డబ్బుల వల్లనైతే మేము కోల్పోయినాం, మానసికంగా మెంటల్ గా కూడా మేము పోయినామన్నా. ఇప్పుడు తలెత్తుకొని పరిస్థితి వచ్చింది. మీరు మమ్మల్ని ఆదుకుంటారా లేకపోతే మేము చేసే పని మేము చేసుకోమన్నా అది మీకు ఏం జరగాలన్నా జరుగుతుంది. ధన్యవాదాలు అన్నగారు మీ పార్టీని నమ్ముకున్నందుకు. నేనైతే గత 40 సంవత్సరాలకెళ్లి మీరు రికార్డు చేసినా ఎవరు చేసినా మన బ్యాలెట్ మీద పేరు సింబల్ కమలం పువ్వు వచ్చిందంటేనే పడి చచ్చుకుంది ఆయన. ఈ రోజు కూడా సంజయ్ అన్న గారిదే ఫోటో పెట్టుకుంటా నేను. అవి అక్కడ నిదర్శనంగా కూడా ఉన్నది నాకు. ఎందుకన్నా మీరు ఇట్లా చేస్తారు? ఏ ఒక్కనాడు కూడా ఒక పార్టీకి చేయకోవట్లేదన్న నేను. మీరు కండవలు కప్పుకొని పక్క కొంటి ఫోటోలు దిగుడు లెక్క కాదన్నా, అంతకన్నా లోపల ఉన్నదన్న మాకు అభిమానము.